నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తెనాలిలో ఘనంగా జరిగిన టీడీపీ మహానాడు. 27న జరిగే టీడీపీ కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. జూన్ 1 నుండి సినిమా ప్రదర్శనలు నిలిపివేయాలన్న ఎగ్జిబిటర్ల నిర్ణయం పట్ల ఆందోళన వ్యక్తం చేసిన మా ఏపీ వ్యవస్థాపకులు సినీ దర్శకులు దిలీప్ రాజా. శివాజీ పట్టాభిషేక మహోత్సవాన్ని పురస్కరించుకొని జూన్ 8వ తేదీన శివాజీ స్మారక సమితి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ. జిల్లాలోని ప్రభుత్వ ఐటీఐ పాఠశాలలో 2025 విద్యా సంవత్సరానికి సంబంధించిన ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు చిండావూరు ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ రావి చిన్న వెంకటేశ్వర్లు తెలిపారు. అర్హులైన అభ్యర్థులందరూ సంబంధిత వెబ్సైట్లో తమ జాబితాలను నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అభ్యర్థులు iti.ap.government.in ఐటీఐ వెబ్సైట్ ద్వారా నేరుగా సదరు వెబ్సైట్లో సూచనల ప్రకారం మే 24వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయిన తర్వాత దగ్గరలో ఉన్న ప్రభుత్వ ఐటీఐకి ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకుని వెళ్లి వెరిఫికేషన్ ప్రాసెస్ చేయించుకోవాలని అన్నారు. 2025-26 సంవత్సరం గాను గవర్నమెంట్ ఐటీఐలు అదేవిధంగా ప్రైవేట్ ఐటీఐలు అడ్మిషన్ కొరకు మనకి వెబ్సైట్ పోర్టల్ ఇవ్వడం జరిగినది. దాంట్లోకి గాను మనకి ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మొత్తం 1512 సీట్లు కలవు. అదేవిధంగా గవర్నమెంట్ వాటిలో అయితే 424 సీట్లు అవైలబిలిటీ ఉంది. గవర్నమెంట్ అంటే టీఎల్టీసీ గుంటూరు మరియు తెనాలి గవర్నమెంట్ అయితే అవి రెండు కలవు. దాంట్లోకి గాను ఈ 424 వివిధ ట్రేడ్లు ఎలక్ట్రీషియను, అదేవిధంగా ఫిట్టరు, టర్నరు, మిషనిస్టు, వైర్మెన్ను, మోటార్ మెకానిక్, అదేవిధంగా 1 ఇయర్ ట్రేడ్లు అయినట్టయితే వెల్డరు అండ్ డీజిల్ మెకానిక్ ట్రేడ్లు అండ్ వేకెన్సీస్ ఉన్నాయి. వీటన్నిటికి గాను ఈ నెల 24వ తారీఖు వరకు కూడా వెబ్ పోర్టల్లో ఆన్లైన్లో అప్లికేషన్ పొందుపరచుటకు మీకు iti.nic.in వెబ్ ఆప్షన్లో ఓపెన్ అయి ఉంటుంది. దాంట్లో మీరు అప్లై చేసుకున్న తర్వాత మీరు మీ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో ఐటీఐ కానీ అదేవిధంగా గుంటూరు అయితేనేమో డిఎల్టీసీ గుంటూరుకు కానీ తీసుకుని వెళ్ళి వెరిఫై చేసుకోగలరు. వెబ్ లాగిన్లో మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ చేయబడుతుంది. ఎందుకంటే మనం అప్లై చేసాం కదా, మన వెరిఫికేషన్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మనము జెన్యూనా కాదా ఎస్ఆర్ నో అనేది దాని కోసం ఈ వెరిఫికేషన్ అనేది ఆప్షన్ అనేది మాత్రం ఓన్లీ గవర్నమెంట్ ఐటీఐలు మాత్రమే కలిగి ఉంది. దానికోసం మీరందరూ కూడా 24వ తారీఖు వరకు చేసుకోవచ్చు. ఆ రోజు సాయంత్రం 5 కనుక మీరు కనుక బిఫోర్ కనుక చేసుకున్నా కూడా 24వ తారీఖు సాయంత్రం లోపు మీరు కనుక వచ్చి వెరిఫై చేసుకున్నట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఆన్లైన్లో ధృవీకరించబడుతుంది. 27 నుండి 29వ తేదీ వరకు కడపలో జరగనున్న రాష్ట్ర మహానాడును విజయవంతం చేద్దామని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. ఈ నెల 27వ తేదీ కడప వేదిక జరగనున్న టీడీపీ మహానాడుకి సన్నాహకంగా తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమం మంగళవారం తెనాలి నాజర్పేటలోని ఎన్వీఆర్ కళ్యాణ మండపం నందు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. తొలుత ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అదేవిధంగా పాక్ కల్పులలో అమరులైన జవాన్లకు మౌనం వహించి నివాళులు అర్పించారు. సభకు తెనాలి పట్టణ టీడీపీ అధ్యక్షులు తాడిపోయిన హరిప్రసాద్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం పుట్టిందని, ప్రజల సంక్షేమం ఒకవైపు రాష్ట్ర అభివృద్ధి మరోవైపుతో తనదైన ముద్ర వేసుకుంటుందని అభిప్రాయపడ్డారు. ఎన్టీఆర్ హయాం నుండి తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి సంక్షేమానికి పర్యాయపదంగా నిలిచిందన్నారు. పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా అదే స్ఫూర్తిని ముందుకు తీసుకువెళ్లాలని సూచించారు. ఎన్టీఆర్ ఏ ఆశయాలైతే సాధించాలని అనుకున్నారో అదే దిశగా పార్టీని చంద్రబాబు నడిపిస్తున్నారని తెలిపారు. ఎన్టీఆర్ జయంతి సందర్భంగానే జరగబోతున్న కడప మహానాడుకు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా తరలి రావాలని పిలుపునిచ్చారు. ఆయన ఏ పాత్ర పోషించినా
ఆ పాత్రకి జీవం పోసినటువంటి వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు. దేవుడి పాత్ర పోషిస్తే దేవుడు ఇట్లా ఉంటాడనో, రైతు పాత్ర పోషిస్తే ఇదే రైతు అయితే ఇట్లాగే ఉంటాడనో, లేకపోతే ఒక పేదవాడి పాత్ర పోషిస్తే పేదరికాన్ని మనకి జీవం పోసినట్టుగా అద్దంలో చూపించినటువంటి నాయకుడు మన నాయకుడు నందమూరి తారక రామారావు. 60 సంవత్సరాల తర్వాత ఆయన జీవితంలో ఏ రకమైనటువంటి పాత్రలు పోషించాడో ఆ పాత్రలతో పాటు ఈ సమాజానికి ఏది అవసరమో గుర్తించి ఆయన పాలన 7 సంవత్సరాలైనా 37 సంవత్సరాలు ఏది చేయలేనటువంటి కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘకాలం ఈ రాష్ట్రాన్ని ఈ దేశాన్ని ఏలిన సందర్భం. అలాంటి 37 సంవత్సరాలు సుదీర్ఘ పాలనలో ఉన్నటువంటి నాయకత్వం ఏమీ చేయలేనటువంటి పరిస్థితిలో ఆయన పార్టీ పెట్టి ఆయన పార్టీ ఎజెండా అయితే అదే ఎజెండాగా మార్చుకొని, అందుకనే మనందరం చెప్పుకుంటూ ఉంటాం తెలుగుదేశం పార్టీయే మన ఎజెండా అని చెప్పి. తెలుగుదేశం పార్టీ భావజాలం కూడా ఏంటి? పేదవాడి బెత్తడి పొట్టుకి గుప్పెడి అన్నం పెట్టడం, ప్రజల్ని దేవులుగా భావించటం, 4 గోడల మధ్యలో కాకుండా నలుగురు మధ్యలో ఉండటం, రాజకీయాన్ని 10 మందికి తెలిసేలాగా చేయటం, పాలనని ప్రతి ఒక్క ఇంటికి పంపించటం, ఇది సూక్ష్మమైనటువంటి తెలుగుదేశం పార్టీ భావజాలం. అందుకే ఆయన్ని మీరు ఎందుకు పార్టీ పెట్టారు, మీరు కమ్యూనిస్టులా లేకపోతే క్యాపిటలిస్టులా లేకపోతే సోషలిస్టులా అని చెప్పి మీది ఏ ఇజం అని అడిగారు. అంటే ప్రతి పార్టీకి ఒక సిద్ధాంతం ఉంటుంది. ముందు సిద్ధాంతాన్ని రచించిన తర్వాత ఆ తర్వాత నాయకత్వాన్ని వహించారు. మన నాయకుడు ప్రజల్లోంచి ఉద్భవించిన నాయకుడు, ప్రజల ద్వారా ఏర్పడినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అందుకనే మన జెండాయే మన ఎజెండా, ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా. తెలుగుదేశం పార్టీ అంటే ఒక చరిత్ర, ఒక వర్తమానం, ఒక భవిష్యత్తు. ఇవాళ 1 కోటి మంది కార్యకర్తలు ఉన్నటువంటి పార్టీ. ఇలాంటి పార్టీకి ఎక్కడ కూడా విఘాతం కలిగించే అంశాలు మనం స్మరించకూడదు కల్లో కూడా అని చెప్పి మీకు మనం చేస్తా ఉన్నాం. ఈ పార్టీని మరలా ఓటమి వైపు కానీ, ఓడిపోద్దనే భావన కానీ, నిర్లిప్తత కానీ, నిర్వీర్యం కానీ, నిరాసక్తి కానీ, కనీసం నీ కాలి గోటిని కూడా తాకడానికి భయపడాలి. అలాంటి పార్టీగా మనందరం బతకాలి అనేది నా ఉద్దేశం. రాజులు ఇచ్చే చెయ్యి పుచ్చుకోదు, ఇచ్చే చెయ్యి పుచ్చుకోదన్నా చెయ్యి కింద ఉంచదు, చెయ్యి పైన ఉంచుదాం. నాకు కాదు, మనందరికీ మనం కొట్టుకోవాలి. జై జై తెలుగుదేశం అని చెప్పి కొట్టుకోవాలి. అలాంటి పార్టీలో ఉన్నాం మనం. ఆ రకమైన ఆలోచనతో మనం ముందుకు నడవాలి. ఆయన దేనికోసం ఎవరి దగ్గరికి వెళ్ళేవాడు కదయా, ఆయన దగ్గరికే రావాల్సిందే. ఏదైనా సరే వస్తే తీసుకున్నవాడు, లేకపోతే దాని గురించి ఆలోచించేవాడు కాదని చెప్పి అంటూ నువ్వు కూడా అట్లాగే తయారయ్యావు. చాలా సంతోషం వేసింది. నేను నిజంగా గర్వపడ్డా. అదే ఆ రకంగా పోల్చితే గర్వపడ్డా. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. ఎప్పుడైనా అట్లాగే ఉండాలి. ఎందుకంటే మనం క్రమశిక్షణతో ఉండే వ్యక్తులు, పనిచేసే వ్యక్తులు, సహాయం చేసే వ్యక్తులు, సహాయపడగలిగిన ధైర్యం, స్థైర్యం ఉన్నటువంటి వ్యక్తిత్వం కలిగి ఉన్నటువంటి కార్యకర్తలు మీ అందరూ కూడా అని చెప్పి ఈ సందర్భాన్ని మనం చేస్తాం. ఈ మహానాడు సందర్భంలో మిమ్మల్ని అందరూ నేను కోరుకునేది, మరలా అపజయం అనేది ఈ ప్రాంతంలో ఉండకూడదు. ఎలాంటి కష్టాన్నైనా భరిద్దాం, ఎలాంటి నష్టాన్నైనా ఓర్చుకుందాం, కానీ అపజయాన్ని మాత్రం మన దగ్గరికి కూడా రానియొద్దు, రానియడానికి ప్రయత్నించొద్దు. అలాంటి
ఆలోచనలు ఎక్కడ పుణికిపుచ్చుకోకూడదని చెప్పి శపథం చేయాలి ఈ మహానాడులో అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీ అందరి యొక్క వ్యక్తిత్వం గురించి నాకు తెలుసు, మీ అందరి యొక్క శక్తి సమర్థతల గురించి నాకు తెలుసు. అలాంటి సంపదకి ఎలాంటి విఘాతం కలగకూడదని చెప్పి నా భావన అని చెప్పి మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఆ రకమైన ఆలోచనతో ఈనాడు మనకు ఏదైతే ప్రవేశపెట్టిన తీర్మానాలు ఉన్నాయో ఆ తీర్మానాలన్నింటినీ ముక్త కంఠంతో ఆమోదిస్తూ మీ అందరూ చప్పట్ల ద్వారా హర్షధ్వానాలు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ ఒక్కటే కోరుకుంటా ఉన్నా, మీకోసం ఎప్పుడు ఎలవేళలా మీతోనే ఉంటా, మీతోనే జీవిస్తా, మీతోనే నా ఆఖరి క్షణాల వరకు కూడా మీతోనే ఉంటాయి. అది మాత్రం మీరందరూ గుర్తుపెట్టుకోండి. నాకేదో ఉండాలి, ఏదో చేయాలి అనేది కాదు. మీ అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి, మీ అందరూ బాధపడకుండా ఉండాలి. మనకి ఏది వద్దో అవసరమైతే అన్నిటినీ త్యాగం చేద్దామని చెప్పి, పదవులు కూడా అవసరమైతే త్యాగం చేద్దామని చెప్పి మీ అందరూ కూడా గుర్తు చేస్తూ, మీరు మాత్రం బాధపడటానికి వీల్లేదు. మనకి కోరిక ఉంటే బాధ ఉంటుంది. మన కోరిక ఒక్కటే, తెలుగుదేశం పార్టీ అపజయం అనేది ఎరగకుండా అజరామంగా అప్రహతంగా విజయకత్నం ఎగరవేసేలాగా మనందరి యొక్క శ్రమ, శక్తి, సంపద అంతా కూడా ఈ తెలుగుదేశం పార్టీకి అంకితం అనే భావంతో ఈ కార్యక్రమానికి నాకు అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, కార్యక్రమంలో మాజీ మహిళా కమిషన్ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి, నన్నపనేని సుధాకర్, మండల పార్టీ అధ్యక్షులు కేసన కోటేశ్వరరావు, కొల్లిపర మండల అధ్యక్షులు భీమవరపు చిన్నకోటిరెడ్డి, జొన్నాదుల మహేష్, వంగ సాంబిరెడ్డి, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ పసుపురెడ్డి త్రిమూర్తి, రాష్ట్ర మైనార్టీ నాయకులు కుద్దూస్, కాకతీయ కోఆపరేటివ్ సొసైటీ అధ్యక్షులు డిఎల్ కాంతారావు, వీరమాచినేని వెంకటేశ్వరరావు, పలువురు కౌన్సిలర్స్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రోజు ఆవేదన కార్యకర్తలు తప్పనిసరిగా ఉంటున్నాయి. మహానాడు అంటే పార్టీ పెట్టిన తర్వాత సంవత్సరానికి మహానాడు అని చెప్పి ఎన్టీఆర్ గారు ప్రకటించినప్పుడు మేము ఉంటున్నాం. తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈ మహానాడులో ధైర్యంగా కార్యకర్తలు కానీ నాయకులు కానీ మాట్లాడవచ్చు, వేదిక మీద ఆవేదన వెళ్ళగక్కొచ్చు, ఆనందాన్ని వెళ్ళగక్కొచ్చు. పార్టీ వచ్చిందనే ఆనందం ఎంత ఉంటుందో మన జీవితంలో లాగానే చీకటి వెలుగులాగా, లేదా సుఖ దుఃఖాల్లాగా, సంతోషం విచారం లాగా పార్టీలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి, ఉండకుండా ఉండవు. బాబు గారు కూడా అర్థం చేసుకుంటారు అన్నది ఎన్టీ రామారావు కూడా అర్థం చేసుకున్నారు. ఏదైతే కష్టం అయితే రామప్రసాద్ గారు పడ్డారో దాని ఫలితం లభించింది. కొంత లేటు కావచ్చు, కొన్ని రోజులు లేటు కావచ్చు. ఒక కాన్స్టిట్యున్సీకి అధిపత్యం చేయమంటే 30 కాన్స్టిట్యున్సీలకు ఆయన వాళ్ళు ఎమ్మెల్యేలు ఉన్నారంటే అది మామూలు విషయం కాదు కదా. ఎన్ఆర్ఐ దగ్గర నుంచి ఆయన పొగడాలు లేరు. వాళ్ళ కుటుంబ సభ్యులే కాదు, మనమే కాదు, అభిమానమే కాదు, రామప్రసాద్ గారు అభిమానించే వాళ్ళందరూ కూడా సంతోషపడ్డారు. కాబట్టి ఇవన్నీ కూడా రాజకీయాల్లో సహజం. రాష్ట్ర ప్రభుత్వం గురించి ఆలోచించాలి, మనం రాష్ట్ర పరిస్థితుల గురించి ఆలోచించాలి. పోలవరం ప్రాజెక్టే కాదు, ఎన్నో తీర్మానాలు చేస్తారు రేపొద్దున మహానాడులో. అలాగే ఇక్కడ కూడా ఎన్నో తీర్మానాలు. ఆ తీర్మానాల్లో మొట్టమొదటిగా మనం ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఆనాడు తెలుగుదేశం పార్టీ పెట్టడానికి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టీలో నారు పోసినవాడు 1982లో ఎన్టీ రామారావు గారు. మహావృక్షం, తెలుగుదేశాన్ని మహావృక్షానికి ఇందా చెప్పారు కదా, మహావృక్షం అని నారు పోసింది ఎన్టీ రామారావు గారు. దాని తర్వాత దానికి నీరు పోసి పెంచింది చంద్రబాబు నాయుడు గారు. ఆ కొమ్మల నుండి ఫలసాయాన్ని అందుకుంటుంది మనం, కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా. మహానాడులో మనం చర్చించుకోవాల్సిన విషయాలు ఏంటంటే, తెలుగుదేశం పార్టీ అంటే ఏంటి, తెలుగుదేశం పార్టీ దేనికోసం వచ్చింది. మాటి మాటికి ముఖ్యమంత్రులు మారుస్తున్నప్పుడు, మన యొక్క ఆత్మానం ఆత్మగౌరవం ఢిల్లీ నడిమిదిలో తాకట్టు పెడుతున్నప్పుడు, గల్లీ గల్లీకి తిరిగి మనం చెప్పాలి, ఈ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ వాళ్ళ పెత్తనం కాదు, మనమే పరిపాలన చేసుకుందాం. ఎంతోమంది అంతకుముందు కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు ఎంతోమంది పోరాటం చేశారు, కానీ సాధ్యం కాలేదు. భారతీయ జనతా పార్టీనే కాదు, అనేక పార్టీలు కూడా వచ్చాయి, ఇండిపెండెంట్లు వచ్చారు, ఎవరి తరం కాలేదు. కానీ తెలుగుదేశం వచ్చాకే ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్టీ కనిపించడం జరిగింది. ఆ విధంగా ధైర్యంగా ముందుకు అడుగులు వేసినటువంటి ఎన్టీఆర్ గారు
ఏదైతే తెలుగుదేశం పార్టీ పెట్టారో, ఏ పరిస్థితుల్లో పెట్టారు, ఎందుకు పెట్టారు, దేనికోసం పెట్టారు, అది ఎవరికి లాభం అయింది అనేది కూడా మనం ఆలోచిస్తే, ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాలు ఎలా ఉండే ఇవాళ ఎలా ఉన్నాయి, ఒకప్పుడు రోడ్లు ఎలా ఉన్నాయి ఇవాళ ఎలా ఉన్నాయి, ఎక్కడ దాకా ఎందుకండి అంత చేస్తే శ్రమదానం అని, నీరు అని, లేకపోతే రైతు బజార్లని, డోక్రా మహిళలని ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు ఆయన ఏం చేశారు, అప్పుడు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు హైదరాబాద్ హైటెక్ సిటీ నిర్మాణాలు అవన్నీ ఎట్లా చేశారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కట్టుబట్టలతో మనం రాష్ట్రం ఎడగొడితే ఎక్కడికి వచ్చాం మనం, ఇవన్నీ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉంది మహానాడులో. ఎందుకంటే మహానాడు ప్రాతినిధ్యం వహిస్తుంది, మహానాడు నడిపించగల శక్తి ఎవరు ఇవ్వాలంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగానే కాదు, పార్టీ అధ్యక్షుడుగా, జాతీయ అధ్యక్షుడుగా చంద్రబాబు నాయుడు గారు. కాబట్టి అదే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానాన్ని మనం కొంత తీసుకుని ఈ మహానాడులో మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏదైతే ఇబ్బందులు పడుతున్నామో ఆ ఇబ్బందులన్నీ కూడా ప్రతి గృహిణికి, ప్రతి గృహస్థుడికి, ప్రతి ఇంటికి తెలియజేయడం కోసం చంద్రబాబు నాయుడు గారు ఎంత ప్లాన్ చేసుకున్నాడో ఆ ప్లాన్ని ఇక్కడ ఆల్పట్ రాజా గారు అంత సక్సెస్ చేయించాడు మన చేత. ప్రతి ఇంటికి వెళ్ళాం. ఎన్నిసార్లు వాళ్ళని మనం ఫస్ట్లో 1-2 సార్లు వాళ్ళు మాకు ఆ పథకాలు ఈ పథకాలు అన్నారు. 1 by 1 అతను 100 రూపాయలు తిని మనకు 10 రూపాయలు ఇస్తున్నాడు అనే పరిస్థితి వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఉండే కొద్ది వాళ్ళని చేంజ్ చేయడం కోసం మనం చేసే ప్రయత్నాల్లో భాగంగా డోర్ టు డోర్ తిరగటం, వాళ్ళని జాగృతి చేయటం, వాళ్ళందరూ కూడా పనిచేయటం, ఇవన్నీ ఒక ఎత్తైతే ఈ రాష్ట్రాన్ని కూలదోయటం కోసం చంద్రబాబు గారు పెట్టిన కార్యక్రమాలన్నీ కూడా మనం ఎంత చాకచక్యంగా ప్రతి ఇంటికి, ప్రతి వ్యక్తికి తెలిసేటట్టు చేయగలగటం అది చాలా గొప్పతనం. ఇంకొకటి ఫైనల్ కర్నూలు శాపాల్లాగా ఎప్పుడైతే 53 రోజులు బాబు గారిని అరెస్ట్ చేసిన తర్వాత ఇక ప్రజల్లో పూర్తి మార్పు వచ్చేసింది. ఇక ఈ రాక్షసుని మనం ఉంచకూడదు, అంత మంచివాడిని, అంత అనుభవజ్ఞుడిని, ఈ రాష్ట్రాన్ని బాగు చేసే మనిషిని ఏ రకంగా అయితే అతన్ని ఏదన్నా చేస్తాడో చెప్పని భయం ఈ రాష్ట్ర ప్రజలకి, చుట్టుపక్కల అన్ని స్టేట్లు కూడా, ఇతర దేశాల్లో కూడా పాకిపోయింది. ఎన్ని బాధలు పెట్టారంటే అన్ని బాధలు పెట్టారు అతన్ని. ఇప్పుడు ఒక చిన్న విరామం.